ప్రజా వ్యతిరేక చట్టం ఏపీ భూ హక్కుల చట్టం 2022ను రద్దు చేయాలని కోరుతూ బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 34వ రోజున హంగర్ స్ట్రైక్ చేయడం జరిగింది. అట్లూరి గోపాలకృష్ణ గారు, పిల్ల రవీంద్ర కుమార్ గారు ఈరోజు 10 గంటల నుంచి రేపు ఉదయం 10 గంటల వరకు కూడా హంగర్ స్ట్రైక్లో పాల్గొనడం జరిగింది. ఈరోజు విజయవాడ బార్ అసోసియేషన్ ప్రాంగణంలో పెద్ద ఎత్తున న్యాయవాదులు నిరాహార దీక్ష శిబిరం చేరుకోవడం జరిగింది. ఇప్పటికే కోర్టులను బహిష్కరించడం జరిగింది. ఇంచుమించుగా 34 రోజులుగా ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాల్లో 50,000 పైచిలకు న్యాయవాదులు కోర్టులను బహిష్కరించి వివిధ రూపాలలో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత 2 రోజుల క్రితం విజయవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరిగినటువంటి 24 గంటలలోపే మొదటి వినతి పత్రం ప్రజా వ్యతిరేక చట్టమైనటువంటి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అంటే ఈ చట్టం ఎంత దుర్మార్గమైందో చెప్పి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది భవిష్యత్తులో భూ దోపిడీకి ఆంధ్రప్రదేశ్ ఆరంగేట్రం చేస్తుందని చెప్పి ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ చట్టం వల్ల భవిష్యత్తులో అనేక మర్డర్ కేసులు జరగవచ్చు, భూ దోపిడీ జరగవచ్చు. ఈ విధంగా సివిల్ కోర్టుకు జ్యూరిస్డిక్షన్ లేకుండా చేయడం అనేది అవినీతిని పరాకాష్ఠ చేయడం తప్ప ఇంకొకటి లేదని చెప్పి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు పిఠాపురం, ఉభయ గోదావరి జిల్లాలు, రాజమహేంద్రవరం, విశాఖపట్నం ప్రతి బార్ అసోసియేషన్ నుంచి కూడా ఇంచుమించుగా 34 రోజులు దీక్షలు చేస్తున్నా కూడా ప్రభుత్వానికి క్షేమ కుట్టినట్టు కూడా లేదు. ప్రభుత్వం దిగిరావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, తెలంగాణలో ఇలాంటి బిల్లు ఒకటి తీసుకుని వచ్చి ప్రభుత్వాన్ని మార్చిన చరిత్ర మనం చూస్తున్నాం. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది రిపీట్ కాబడబోతుంది. అందుకని పాలకులు దయ ఉంచి అర్థం చేసుకొని ఈ దుర్మార్గమైన చట్టాన్ని తీసివేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. ఇట్లు విజయవాడ బార్ అసోసియేషన్, పువ్వాడ వెంకటేశ్వర్లు న్యాయవాది. అనగా ప్లీజ్. ఉద్యమంలో ఆది నుంచి కూడా మాకు ఒక ఫాదర్ అన్నమాట. బెజవాడ బార్ అసోసియేషన్కి ఒక ఫాదర్గా ఉన్నారు, ఒక గద్దర్గా ఉన్నారు, ఒక విప్లవకారుగా ఉన్నారు. మాకంతా కూడా స్ఫూర్తి అన్నమాట. స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి మహనీయులు. వారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం. సార్, ఈ చట్టంపై మీ అభిప్రాయం? ఈ చట్టం అనేది ఇంకెంతకాలం చేస్తారు? పోరాడతాం, చట్టం పోయేంత వరకు పోరాడతాం. ఈ చట్టం అనేది మాకు సంబంధించిన సమస్య కాదు, ఇది పీడల సమస్య కాదు. హైకోర్టు ఆల్రెడీ ఇలాంటి కేసుల్లో కోర్టులో వేయాలంటే పర్మిషన్ అయితే ఇచ్చింది. కానీ ఈ చట్టం ఆది నుంచి అంతం వరకు అత్యంత ప్రమాదకరమైన చట్టం. ఇది రెవెన్యూ అధికారులకు కట్టబెట్టే భయంకరమైనటువంటి చట్టం. జ్యుడిషియరీని తీసుకెళ్లి రెవెన్యూ అధికారులు కలిపేసి ఎగ్జిక్యూటివ్లో కలపడం దాంట్లో కలపడం అనేది దాదాపు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. రాజ్యాంగం ప్రకారం ఒక ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ ఉండాలి. 3 ఎవరి పనులు వాళ్ళు చేయాలి. కానీ చట్టం చేసి ఆ చట్టాన్ని తీసుకెళ్లి రెవెన్యూ అధికారులకు అప్పచెప్పి వాళ్ళ న్యాయస్థానాలుగా మార్చడం అనేది ఒక చెత్త ప్రక్రియ. అది ప్రమాదకర ప్రక్రియ. అంబేద్కర్ స్ఫూర్తికి, ఆశయాలకి, రాజ్యాంగ స్ఫూర్తికి ఇది భిన్నమైంది. కనుక చట్టం తెలిసిన వాళ్ళు మమ్మల్ని సోషల్ ఇంజనీర్స్ అంటారు. సోషల్ ఇంజనీర్స్ దేశంలో నిర్మాణం తప్పు జరుగుతుంది చెప్పాలి, మార్చాలి, గతిని మార్చాలి, ప్రజలకు వీలయ్యేట్టు చేయాలి. అందుకోసమే మా ఆందోళన. చూశారు కదా సీనియర్ కౌన్సిల్ రాంప్రసాద్ గారి యొక్క ఆందోళన. ఈ యాక్ట్ రద్దు అయ్యేదాకా అవిశ్రాంత పోరాటం చేస్తామని చెప్పి రాజ్యాంగబద్ధమైనటువంటి కోర్టు విధులలో జోక్యం చేసుకోవటమే, కోర్టు పరిధి లేకుండా చేయటం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. ఏదైతే లెజిస్లేషన్ చట్టాలు చేస్తుందో, ఎగ్జిక్యూటివ్ నిర్వహణ చేస్తుందో, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ వ్యవస్థ మీద దాడి చేయటమే అని చెప్పి చేస్తూ ఉన్నారు. ఇది గత సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టు, సర్వోన్నత న్యాయస్థానాలు తీర్పులకు విరుద్ధం. ఒక టైటిల్ అనేది డిసైడ్ చేయవలసింది సివిల్ కోర్టులు మాత్రమే. అలాంటి సివిల్ కోర్టు ఏదైతే తీర్పు చెప్పవలసి ఉందో ఆ స్థానే వాళ్ళ హక్కులను అనేవి తీసుకోవటం అంటే ప్రజల హక్కులను హరించడం తప్ప మరొక్కటి లేదని చెప్పి వారు చెప్పడం జరిగింది. మరొక్క సీనియర్ న్యాయవాది ఉద్యమం ఆది నుంచి కూడా
తీవ్రంగా ప్రతిరోజు కూడా శిబిరంలో ఉండటం, శిబిరంలో ఇంచుమించుగా ఉదయం సాయంత్రం పాటు ఉండటం ప్రజలను అలర్ట్ చేస్తూ ఉంది. ఈ చట్టం మీద ఎంత ప్రమాదమో అరుణ గారి మాటల్లో మనం తెలియజేసుకుందాం. ప్లీజ్. ఈరోజు ఇరువురు కూడా హంగర్ స్ట్రైక్ ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం రేపు ఉదయం 10 గంటల వరకు కూడా రేపు ఉదయం 10 గంటలకు కూడా హంగర్ స్ట్రైక్ పిలిపించారు. ఈ ఇద్దరు అభిప్రాయం కూడా మనం తీసుకుందాం. సార్, ఈరోజు నిరాహార దీక్ష ఈరోజు ఉదయం నుంచి రేపు ఉదయం దాకా హంగర్ స్ట్రైక్గా మీరు సిద్ధపడి ఉన్నారు. ఈ చట్టం మీద ప్రజలకు ఏమని చెప్పాలనుకుంటున్నారు? ప్రజల దృష్టిని మలచడానికి ప్రభుత్వాలు ఇలాంటి వికృతమైన చట్టాలు తీసుకురావడం అమానుషం. ప్రజలకు పనికొచ్చే చట్టాలు తీసుకొస్తే ప్రజలు కాదు అందరూ అన్ని వర్గాలు హర్షిస్తాయి. అలా కాదని ఇలాంటి పనికిమాలిన చట్టాలతో ప్రజల్ని అమానుషంగా మోసం చేయడానికి తీసుకొచ్చిన రానున్న రోజుల్లో క్రైమ్ రేట్ను పెంచడానికి, పెంపొందించడానికి దోహదపడే చట్టాలకి రూపుమాపాలని కోరుతూ మేము గత 4 రోజులు పైచీలిగ్గా మీ నిరాదేశాలు కొనసాగిస్తున్నాం. అయినా ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా పట్టించుకోని విధంగా వ్యవహరిస్తుంది. కాబట్టి దీన్ని త్వరితగతిన ఏదో పరిష్కారానికి తావుతీయాలని చూసాం కదా. ప్లేడర్ గారి అభిప్రాయంలో ఈ చట్టము భూ దోపిడీదారులకి రక్షక చట్టమని, భూ యజమానులను భక్షించే చట్టంగా భావిస్తూ ఉన్నామని, ప్రజల కోసం ప్రజల తరపున ప్రజాక్షేత్రంలో అవిశ్రాంత పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు.